లోన్స్ భారీగా ఇస్తూ పెంచుకొచ్చాడు. ఉమ్, అలాగే దాని పేరేమంటారు ఇళ్ళు, ఉమ్, ముస్లింలకు బోల్డ్ అని ఇల్లు ఇప్పించాడు. ఉమ్, అంటే సామాజికంగా ముస్లింలు ఎదిగితే వాళ్ళ ఆలోచనలో పరివర్తన వస్తుంది అవును. అన్నటువంటి ఉద్దేశంతో నరేంద్ర మోడీ చేస్తుంటే ఉమ్, దాన్ని ఇట్లాంటి వాళ్ళు చెడగొడుతున్నారు. ఉమ్, దీంతో దీన్ని తనకు అనువుగా మలుచుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఉమ్, హిందువుల్ని దూషించడం, హిందువుల్ని ద్వేషించడం రాహుల్ గాంధీ చేస్తున్నాడు. అదే కదా. ఉమ్, హిందువులని దుర్మార్గులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఉమ్, భారతదేశంలో ఏ హిందువు ఈ రోజు వరకు మతం మారండి అని చెప్పి ఎవరి మీద దాడి చేశాడు? ఉమ్, వేరే మతాలని ఉమ్, లేదా వేరే మత ప్రార్థనా స్థలాలు నాది అని చెప్పి ధ్వంసం చేసింది ఎక్కడుంది? ఉమ్, చట్టబద్ధంగా పోరాడుతున్నాడు. ఉమ్, హిందువుల ఆలయాలు కూల్చివేయబడి మసీదుల కిందనో లేకపోతే వేరే భవనాల కిందనో కడితే ఉమ్, చట్టబద్ధంగా పోరాడుతున్నాడు తప్పించి కూల్చడానికి పోలేదే. ఉమ్, ఒక బాబరీ ఇన్సిడెంటే జరిగింది. ఉమ్, దాని వెనకాల ఏం జరిగిందో ఎన్ని దశాబ్దాలు కాదు, శతాబ్దాలు అవును. పైగా పోరాటం. అది ఉమ్, ఉమ్, దాన్ని కోర్టు కూడా అంగీకరించింది కదా ఉమ్, క్లియర్గా. ఉమ్, అదొక్కటే మనం మాట్లాడేది. అవును. మిగతా అన్నీ ఏం చేస్తున్నారు? కాశీ జ్ఞానవాపి ఇష్యూ కానీ మిగతా అన్నీ కూడా ఉమ్, ఉమ్, ఖచ్చితంగా ఒక పద్ధతి తీసుకుంటున్నారు. అవును. కోర్టుల ద్వారా వెళ్తున్నారు కానీ ఎక్కడ చేయట్లేదు బీజేపీ కానీ ఇది కానీ. ఉమ్, అంటే ఒక సిస్టమ్ నడుస్తున్నది. ఉమ్, ఇక్కడ వచ్చేటప్పటికి అట్లా కాదే ఈయన అంటున్నది. ఉమ్, మరి హిందువులు ఉన్మాదులు ఎట్లా అయ్యారు? అవును. రెండవది, ఏ హిందువు ఇంకొకళ్ళని మతం మారమని గొడవ చేస్తున్నాడు?